ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు ಕನ್ನಡದ ದೀಪ ಹಚ್ಚೇವು ಕನ್ನಡದ ದೀಪ ಕರುನಾಡ ದೀಪ ಸಿರಿನುಡಿಯ ದೀಪ ಒಲವೆತ್ತಿ ತೋರುವ ದೀಪ ಹಚ್ಚೇವು ಕನ್ನಡದ ದೀಪ ಹಚ್ಚೇವು ಕನ್ನಡದ ದೀಪ మోక్షం అసలే అవసరం లేదు కనుక ఎప్పుడైతే మనిషి ధర్మం గురించి ఆలోచిస్తే ఆ ధర్మము నుండి ధనం వస్తుంది. ధనాద్ధర్మ, ధనం వచ్చినప్పుడు ఆ ధనము నుండి ధర్మం చేయాలి. తతసుఖం, ధనాత్ సుఖం అని ఎక్కడ కూడా ధర్మశాస్త్రం చెప్పలేదు. ధర్మము నుండి వచ్చినటువంటి ధనముతో మనము ఆ ధర్మాన్ని మళ్ళీ ఆచరిస్తే అప్పుడు సుఖం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కనుక ఈ చతుర్విధ పురుషార్థములు కూడా మనకు రావాలంటే ఇటువంటి పరమ పవిత్ర కార్తీక మాసములో పరమ పూజ్యులమైనటువంటి జీవితాన్ని గడపని పెద్దలు మనకు చెప్పారు. కాబట్టి కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటిది. శివ దర్శనం, శివ స్పర్శనం, శివ అభిషేకం, ఆరాధన, ఈ మొదలైనటువంటివన్నీ కూడా శివనామ స్మరణ. ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. ఎట్లా? గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును పేర్కొను ఉత్తమోత్తములకు బాధింపగా నోపునే. ఉత్తమోత్తములను బాధింపగా నోపునే దహనం గప్పగజాలునే శలభ సంతానంబు. మిడతల దండు మంట కనపడంగానే దాన్ని మింగేద్దామని పోతాయి. తెలుసు మిడతలు దీపం కనపడగానే దాని మిగిలిపోతాయి. పాపం దాంట్లో పడవి కాలిపోతాయి. అట్లా పడిపోతే నేను కాలిపోతా అన్న సంగతి దానికి తెలియదు. అట్లాగే ఎవరైతే ఆ శివనామ స్మరణ చేస్తారో, ఆ శివ దర్శనం చేస్తారో, శివ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారో, శివాలయం యొక్క శిఖరాన్ని దర్శిస్తారో, శివాలయం యొక్క గోపురాన్ని దర్శిస్తారో, ఆ ధ్వజస్తంభాన్ని దర్శిస్తారో, నందీశ్వరుని యొక్క అనుమతి తీసుకొని లోపలికి వెళతారు, వినాయకుడిని దర్శిస్తారు, వీరభద్రుడిని దర్శిస్తారు, స్వామి వారికి అభిషేకం చేస్తారు, వాళ్లకు గ్రహదోషంబులు ఆదిత్యాది నవగ్రహదోలు ఏమీ చేయలేవు. అందుకనే ఒక సామెత చెప్తారు, ఇది భగవాన్ ఏకాదశ స్థానే తిష్టతి నవగ్రహ కిం కరిష్యతి.
నట శివుడో మూడు కళ్ళవాడ శివుడో ముచ్చిగలేటి మూల శంకరుడో అన్ని నువ్వేనట శివుడో లోకమంతా నువ్వేనట శివుడా సర్వే జన సమస్త సన్మంగళాని భవంతు హర నమ పార్వతీ పదయే